హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ సోరకాయ దోస తయారు చేసుకుందామండి. అందులోకి తగ్గట్టుగా స్పైసీ చట్నీ. ఇలా ఒకసారి కాంబినేషన్‌లో మీరు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఎప్పుడు ఇడ్లీ, వడనే కాకుండా ఇలా డిఫరెంట్‌గా సోరకాయ దోస కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే మనం ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఏ బియ్యమైనా తీసేసుకోవచ్చు. సోనా మసూరి గిట్లా. దీన్ని 2 సార్లు బాగా వాష్ చేయండి రైస్‌ననేది. కొలిచి తీసుకోవాలండి బియ్యం అనేది. చూడండి ఇలా 2 సార్లు వాష్ చేసిన తర్వాత వాటర్ పోసేసి ఒక నైట్ అంతన్నా లేకుంటే ఒక 5, 6 అవర్స్ అన్నా నానబెట్టేసేయండి. చూడండి నేనైతే ఒక 8 అవర్స్ పట్టు నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్నంతా మనం వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలండి. మనమైతే ఏ కప్‌తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కొలిచి సొరకాయ ముక్కలనేవి తీసేసుకోవాలండి. మామూలుగా అయితే లేత సొరకాయ తీసేసుకోండి. లేదంటే గింజలు తీసేసి ఆ సొరకాయ ముక్కలనేది తీసేసుకోండి ఒక బౌల్ నిండా. నేనైతే ఏ కప్పుతో బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో సొరకాయ ముక్కలు తీసేసుకున్నానండి. ఫస్ట్ సొరకాయ ముక్కలు వేసి తర్వాత 2 రెమ్మలు కరివేపాకు రెమ్మలు గూడా వేసేసి, వంపేసిన బియ్యం గూడా ఇందులో వేసేసి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లో చిన్నగా తరిగిన ఆనియన్స్ అండి. చాలా చిన్నగా తరుక్కోవాలి ఆనియన్స్. అవి గూడా ఒక బౌల్ వరకు వేసుకుంటున్నానండి. ఒక చిన్న ఆనియను. అలాగే చిన్నగా తరిగిన చిన్న సైజు అల్లం ముక్క గూడా చిన్నగా తరిగి వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి గూడా చిన్నగా తరిగి వేసేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం చిన్నగా తరిగి వేసేసుకోండి. మనం దోసలాగా వేస్తున్నాం గదండీ! అందుకే కొంచెం చిన్నగా తరిగితే అవన్నది ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి. ఇప్పుడు అన్నీ కలిపేసుకోండి ఒకసారి బాగా కలిసేలా. మనం ఆల్రెడీ ఉప్పు మిక్సీలో వేసామండి. దీంట్లో కొద్దిగా వాటర్ అనేది పోసేసుకోండి. ఎందుకంటే మనకు దోస మందంగా వస్తుందండి. ఎంత వాటర్ పోసుకుంటే అంత పలచగా వస్తుంది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే పోసేసుకోండి. నాకైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు పట్టాయి. చూడండి మనము గరిటెతో ఇలా అంటే అలా వస్తే మనకు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టండి. లేదంటే దీంట్లో ఏం వేసుకోకుండా గూడా మనం దోసలాగా వేసేసుకోవచ్చండి. చూడండి ఇలా వాటర్‌లాగా వస్తే సరిపోతుందండి. దోస పెనం అనేది సమానంగా ఉండాలండి. అప్పుడే మనకు దోస పర్ఫెక్ట్‌గా వస్తుంది. కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఈ దోస అనేది గుండ్రంగా రాదు. మనం దోసననేది కదపకూడదు గూడా. అలాగే వీడియోలో చూపించినట్టుగా వేసేసుకోండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. కొంచెం దోస ఎక్కువ సేపే కాలుతుందండి. ఒక 2 మినిట్స్ వరకు మనకు కాలిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత తిప్పేస్తే సరిపోతుందండి. కొంచెము సోరకాయ గదండీ! కొంచెం అతుక్కుంటుంది. అందుకని కొంచెం హీట్ అయిన తర్వాతనే కొంచెం దోస కాలిన తర్వాతనే వేసుకోవాలి. నేను మరీ ఒకటి వేస్తున్నాను చూడండి. కొంచెం ఆయిల్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత మనం ఇలా వేసుకుంటే సరిపోతుందండి. సమానంగా గుండ్రగా మాత్రం రాదు దోస అనేది. ఇలాంటి షేప్‌లోనే వస్తుంది. షేప్ అనేది కరెక్ట్‌గా రాదండి. ఈ దోసకు సొరకాయ దోసకు. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. చూడండి అలా మాడిపోతేనే మనకు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. అప్పుడు మనం తిప్పేసుకుంటే సరిపోతుందండి. 2 వైపులా కంపల్సరీ కాల్చాలి మనకు సొరకాయ దోస అనేది. నేను మళ్ళీ ఒకటి వేస్తున్నాను చూడండి. దోస పెనం అనేది సమానంగా ఉండాలి. దోస అనేది మనకు సమానంగా రాదు. దోస పెనం గూడా మధ్యలోకి ఉన్నట్టు ఉండకూడదండి. సమానంగా ఉండాలి. అప్పుడే మనం పోసిందంతా ఉంటుంది. లేదంటే అంతా మధ్యలోకి పోతుంది. చూడండి అలా కాల్చేసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మళ్ళీ తిప్పేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దోసలనేవి తయారైపోయాయి. ఇందులోకి తగ్గట్టుగా స్పైసీ చట్నీ ఎలా తయారు చేయాలో మనం చూద్దాం ఇప్పుడు. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసేసుకున్నానండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఒక 7, 8 వరకు పచ్చిమిర్చి అనేది తీసేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసేసుకోండి. ఎందుకంటే పైకి చిల్లవు అవి తొందరగా వేగిపోతాయి. అలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత వాటిని తీసేయండి. మళ్ళీ ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదండీ! దాంట్లోనే టమాటా ముక్కలనేది ఒక 4 టమాటాలు తీసేసుకున్నానండి నేను తగ్గట్టుగా. ఒక 4 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే టమాటాలనేది మగ్గిపోతాయండి. ఇప్పుడు అన్నీ మిక్సీ జార్‌లోకి తీసేసుకోండి. అలాగే ఒక 7, 8 పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా తీసేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి అలా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లోకి తీసేసుకుందాము. ఈ చట్నీ అంతా. ఇందులోనే పల్లీలు, టమాటాలు కూడా వేసామండి. ఇలా ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న కడాయి అనేది పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు. మనం ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుంటున్నామండి. మీరు పోపు వేసుకోకపోయినా కూడా అలాగైనా తినవచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే ఒక 4 ఎండుమిర్చి అనేది తుంచి వేసేసుకోండి.
అలాగే ఒక 4 రెమ్మలు కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో వేసేసుకోండి. సోరకాయ దోసలోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఈ కాంబినేషన్ చట్నీ. అలాగే దీంట్లో ఒక 4 రెమ్మల పాటు కరివేపాకు రెమ్మలు కూడా వేసేయండి. అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేయండి పోపులోనే. పోపు కొంచెం వేగిన తర్వాత మనం పసుపు వేసిన తర్వాత అంతా తీసుకొచ్చి ఇందులో కలిపేసేయండి చట్నీలో. ఒకసారి పోపు అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి, చట్నీ అంతా పోపు కలిసేలా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ దోసలోకి చట్నీ కూడా తయారైపోయింది. మీరు కావాలంటే పల్లి చట్నీ కూడా తయారు చేసుకోవచ్చండి. కానీ ఈ సోరకాయ దోసలోకి మాత్రం ఈ కాంబినేషన్ ఈ చట్నీ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ కాంబినేషన్ ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.